గుడ్ మార్నింగ్. సో యాక్చువల్గా నిన్న వచ్చేసరికి ఏంటంటే మనం బ్రషెస్ వీటిలో చూసాం కదా. సో ఇవాళ దాంట్లోనే ఇంకొక అదర్ పార్ట్ ఉంది, దాని గురించి కూడా చూద్దాము. తర్వాత మనకి సెలక్షన్స్ కూడా ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా చూద్దాం. ఓకే, న్యూ డాక్యుమెంట్ A4 తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ లేయర్స్తో ఇప్పుడు ప్రస్తుతానికి నాకేం దీంతో ఏం పని లేదు, క్లోజ్ చేశాను. ఇక్కడ బ్రష్ తీసుకున్నప్పుడు బ్రష్ దీని పక్కన కొంచెం సైజ్ పెంచుకుంటున్నాను. దీనికి ఇక్కడ సిమెట్రికల్స్ అని ఉంటాయి, సెట్ సిమెట్రికల్ ఆప్షన్స్. సో సిమెట్రికల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. సో ఇందులో వర్టికల్ తీసుకున్నారనుకోండి, వర్టికల్ అని వచ్చి మీకు ఒక ట్రాన్స్ఫార్మ్ లాగా వస్తుంది. సో ఏం ప్రాబ్లం లేదు, ఎంటర్ కొట్టేయండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఈ సిమెట్రికల్ ద్వారా యూజ్ ఏంటంటే కనుక, ఇప్పుడు నేను వేరే కలర్ ఏదైనా ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక సైడ్ డ్రా చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ కూడా అదే వచ్చేస్తుంది. అంటే మనం డ్రాయింగ్స్ చేసేటప్పుడు వీటి చేసేటప్పుడు అంటే ఒక సైడ్ డ్రా చేసాము సార్, నాకు ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ కావాలంటే మళ్ళీ డూప్లికేట్లు అలాంటివి చేసే పని ఉంటుంది. కానీ ఇక్కడ దానికి అవసరం లేదు. ఒక సైడ్ని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా ఆపోజిట్ సైడ్ కూడా డిజైన్ చేయొచ్చు. ఈ రకంగా ఓకే. సో ఇది మళ్ళీ తీసేయాలనుకుంటే దీంట్లోకి వెళ్ళిపోయి సిమెట్రీ ఆఫ్ అంటే కనుక ఆఫ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు గీస్తే ఒక సైడ్ మాత్రమే ఉంటుంది. ఆ సిమెట్రీ ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. ఓకే, ఇది నేను వైట్ కలర్ మార్చాను. సో ఈ వైట్ కలర్ నాకు ఇదంతా ఫిల్ అవ్వడం కోసం కంట్రోల్ బ్యాక్ స్పేస్ వాడుతున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఫిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలానే సిమెట్రికల్లో వర్టికల్ కాకుండా హారిజాంటల్ ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా బ్యాక్ స్పేస్. నెక్స్ట్ అలానే వచ్చేసి డ్యూయల్ యాక్సెస్. డ్యూయల్ యాక్సెస్ అంటే 4 యాక్సెస్. సో దీంట్లో మీరు 4 యాక్సెస్ ఇటు గీస్తే ఇటు 2 యాక్సెస్, ఇటు గీస్తే ఇటు యాక్సెస్. దీని మధ్యలో క్రాస్గా గీస్తే మాత్రం 4 యాక్సెస్. ఇలా చేయొచ్చు. మళ్ళీ సిమెట్రీ ఆఫ్, కంట్రోల్ బ్యాక్ స్పేస్. అలానే డయాగ్నల్. డయాగ్నల్ అంటే క్రాస్, డయాగ్నల్. ఓకే, నెక్స్ట్ వేవీ. మీరు యాంగిల్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా రొటేట్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఎంటర్ కొడితే ఓకే అయిపోతుంది. కానీ కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్ అండు వాడుతున్నాను. నెక్స్ట్ సర్కిల్ బేస్డ్. సర్కిల్ లాగా. అలానే వచ్చేసి ప్యారలల్ లైన్స్. ఇది ఇటు సైడ్ గీస్తే అటు సైడ్ వెళ్తుంది, ఇది ఇటు సైడ్ గీస్తే ఇటు వస్తుంది. ప్యారలల్ లైన్స్. డ్రాయింగ్స్ చేసేటప్పుడు వీటికి బాగా ఉపయోగిస్తాం. నెక్స్ట్ రేడియల్. రేడియల్ మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వచ్చు. కౌంట్స్ 8 కౌంట్స్గా ఇచ్చు. ఇప్పుడు దీంట్లో మధ్యలోంచి డ్రా చేశారనుకోండి, 8 కౌంట్స్ కింద ఫార్మేషన్స్. కౌంట్స్ మీకు డిజైన్స్కి వీటికి డ్రా చేసేటప్పుడు ఇలా వాడుకోవచ్చు. నెక్స్ట్ మ్యాండలా.
హ్యాండ్లర్ కూడా అయితే అటు ఇటు వెళ్తాయి. డ్రా చేసే కెపాసిటీస్ డబల్ లైన్స్ పడతాయి. అటు ఇటు లైనింగ్ డబల్ లైనింగ్స్ కింద ఫార్మేషన్స్ మీరు మీకు నచ్చిన డిజైన్స్లో మీరు వాడుకోవచ్చు. ప్రతి ఒక్క దానికి మీరు డిజైన్ క్రియేట్ చేసే కెపాసిటీ ఎలా నచ్చితే అలా ఫార్మేషన్ చేయొచ్చు. ఏంటి సార్ ముగ్గులు గీస్తున్నట్టుంది అనుకుంటే సో అదైనా పర్లేదు, ఇలాంటి వాటికి వాడుకోవడానికి ఉంటుంది. ఓకే, సో ఇట్లా డిజైన్స్ చేసుకోవచ్చు. సిమెట్రికల్గా ఆఫ్ చేస్తాం. హైట్ సిమెట్రీ అన్నారు, సిమెట్రీ పెద్ద దానివల్ల ప్రింట్కి రాదు కాబట్టి హైట్ సిమెట్రీ వాడిన పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. సిమెట్రికల్ ఆఫ్ చేస్తే కనుక మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది, మూవ్ చేయొచ్చు. ఓకే, సో మళ్ళీ హలో వైట్ కలర్ కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే కనుక మనకి వైట్ కలర్ అనేది యూజ్ అవుతుంది. అంటే డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ పేజ్ మొత్తం మనకి ఫిల్ అవుతుంది. కలర్స్ కూడా మార్చుకోవచ్చా? మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని మీరు చూస్ చేసుకొని మార్చుకోండి. తీసుకొని మనం ఏది కావాలంటే అవి యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, ఈ పార్ట్ అంతా మనకి కేవలం బ్రష్ వాటి సెట్టింగ్స్ బ్రషెస్తోనే వీటితోనే యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పిక్చర్ కటింగ్స్ అనేది ఎలా యూజ్ చేస్తాము, దాన్ని ఎలా తీసుకొచ్చి ప్లేస్ చేస్తాము అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పార్ట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఏమన్నా పిక్చర్స్ని ఓపెన్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ప్లేస్ చేయడం. ఇందులో మనకి కటింగ్ ప్రాసెస్ అని ఉంటుంది. కటింగ్స్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది కటింగ్స్. ఈ కటింగ్స్కి మనం యూజ్ చేసుకునేవి రెక్టాంగులర్ మార్క్యూ, ఎలిప్టికల్ మార్క్యూ. రెక్టాంగులర్ మార్క్యూ అంటే కనుక సెలెక్షన్ అని అర్థం, ఎలిప్టికల్ మార్క్యూ అంటే రౌండెడ్ సెలెక్షన్, ఇది బాక్స్ సెలెక్షన్స్. ఇప్పుడు మనం ఏమన్నా పిక్చర్ని ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అన్నాం, ఏదో ఒక డమ్మీ పిక్చర్ని మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఏదో ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అన్నాం. సో మీకు ఈ పిక్చర్స్ని వీటిని కూడా మేము సెండ్ చేస్తాను, అంటే మీకు శాంపుల్స్గా వీటి కింద వర్క్ చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఏంటంటే వీటిలో అంటే మేము చెప్పే క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి శాంపుల్స్ కూడా మీకు పంపిస్తాను. సో మీకు సార్కి పంపించిన తర్వాత సార్ డౌన్లోడ్ పంపిస్తారు మీకు. రైట్, సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రెక్టాంగులర్ మార్కింగ్ టూల్, అంటే రెక్టాంగులర్ సెలక్షన్ టూల్. సో ఇక్కడ టూల్ బయటికి రావాలంటే దీని మీద రైట్ క్లిక్ చేయండి చాలు. ఆ టూల్ మీద రైట్ క్లిక్ చేయండి, మనకి మిగతా టూల్స్ బయటకు వస్తాయి. ఇందులో రెక్టాంగులర్ మార్క్యూ ఇది ఇచ్చేసి, సో ఇక్కడ మనం క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే చాలు. ఇట్లాగా డ్రాగ్ చేసి వదిలేస్తే మనకు ఒక డాటెడ్ లైన్గా వెళ్తుంది చూసారు ఇక్కడ. సో దాన్ని మనం సెలక్షన్ అంటారు. ఈ సెలక్షన్లో ఉందనుకోండి, బ్రష్ తీసుకొని మనం ఎక్కడన్నా బయట డ్రా చేశారనుకోండి, మీకు బయట పడదు చూడండి. ఈ సెలక్షన్ లోపల డ్రా చేస్తే మాత్రం పడుతుంది. ఇప్పుడు మీరు ఆల్ట్ బ్యాక్ స్పేస్ వాడారనుకో, ఇదివరకు ఏంటి మొత్తం అప్లై అయ్యేది కదా. సో ఇప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ వాడారనుకోండి, ఓన్లీ ఆ సెలక్షన్లో ఉన్న ఏరియా మాత్రమే పడుద్ది, మిగతాదంతా పడదు. ఎందుకంటే కనుక ఈ ఏరియా మాత్రమే యాక్టివ్లో ఉంది, మిగతా అంతా డీయాక్టివ్ చేసేసింది, అంటే ఓన్లీ బాక్స్ షేప్లోనే. సో ఇప్పుడు నాకు ఇది తీసేస్తేనే కదా నేను వర్క్ చేసుకోగలను. సో ఇది తీసేయాలి అని అంటే కనుక సెలెక్ట్ మెన్యూలో డీసెలెక్ట్, కంట్రోల్ డి. మీకు ఎప్పుడైనా సరే ఇలా సెలక్షన్ కనబడింది అనుకోండి, ఆ సెలక్షన్ తీసేయాలి అంటే కనుక సెలెక్ట్ మెన్యూలో డీసెలెక్ట్, కంట్రోల్ డి కొడితే డీసెలెక్ట్, సెలక్షన్ అనేది పోతుంది. ఓకే, సో ఇప్పుడు నేను మామూలుగా రెక్టాంగులర్ సెలక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా డ్రాగ్ చేసుకున్నాను. ఓకే, ఈ పిక్చర్ని మనం కాపీ చేసి తీసుకెళ్ళి ఈ A4 డాక్యుమెంట్లో ప్లేస్ చేయాలి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేశాను, ఎడిట్ మెన్యూలో కాపీ అన్నాను. నాకు ఈ సెలక్షన్ ఇప్పుడు నాకు కాపీ అయింది. సో ఈ అన్టైటిల్ న్యూ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ అంట. సో అక్కడ కాపీ చేసింది ఇక్కడ మనకి పేస్ట్ అయింది. ఇప్పుడు దీన్ని నేను మూవ్ చేయాలి అంటే ఇక్కడ పైకి తీసుకురావాలి అంటే కనుక
టూల్స్తో వర్క్ అయిపోయిన తర్వాత మూవ్ టూల్ తీసుకోండి. మూవ్ టూల్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మూవ్ టూల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఆటో సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది సెలెక్ట్ చేసినప్పుడు దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఈ పేజ్లోకి వెళ్ళాను. ఇప్పుడు నాకు సెలక్షన్ తీసేయాలి అనుకున్నాను, కంట్రోల్ డి సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు నాకు మళ్ళీ రెక్టాంగిల్ సెలెక్షన్ తీసుకున్నాను, ఇంకొంచెం పెద్దది గీస్తున్నాను, ఇక్కడ నుంచి డ్రాగ్ చేశాను. సార్ నాకు డ్రాగ్ చేసినప్పుడు అనుకోకుండా ఇది ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్ కొంచెం పక్కకి జరగాలి అనుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇది ఎక్స్ట్రాగా వచ్చేసింది, కొంచెం పక్కకి జరపాలి అనుకుంటే కనుక ఇప్పుడు మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, క్లిక్ వదిలేసి మళ్ళీ కంట్రోల్ డి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ డ్రా చేయాల్సి వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటి, మనకి ప్రాబ్లం అవుతుంది. కానీ ఏంటంటే ఈ సెలక్షన్లో ఉండగానే నేను జరుపుకోవాలి, అంటే సెలక్షన్నే మూవ్ చేయాలి అనుకున్నాను. సో దానికోసం ఇది ఇప్పుడు కంట్రోల్ డి కొట్టేశాను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసినప్పుడు క్లిక్ వదలద్దు, అంటే మౌస్ క్లిక్ను వదలకుండా కీబోర్డ్లో స్పేస్ బార్ పట్టుకోండి. కీబోర్డ్లో స్పేస్ బార్ పట్టుకుంటే కనుక మీకు ఈ సెలక్షన్ ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేయొచ్చు. క్లిక్ వదిలారంటే ఓకే అయిపోతుంది. స్పేస్ బార్ పట్టుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ చేయొచ్చు. మళ్ళీ మీరు పెట్టేసిన తర్వాత స్పేస్ బార్ వదిలేసి మీరు డ్రాగ్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. స్పేస్ బార్ పట్టుకొని పక్కకి జరుపుకోండి. వదిలేస్తే ఓకే. ఇప్పుడు ఇది నేను కాపీ చేసుకున్నా, కంట్రోల్ సి అన్నాను, దీంట్లోకి వచ్చి కంట్రోల్ వి అన్నాను. సార్ ఇప్పుడు నాకేంటంటే ఇది మరీ చిన్నగా వచ్చింది, కొంచెం పెద్ద సైజ్ పెంచుకోవాలనుకున్నాను, లేదా చిన్న సైజ్ చేయాలి అనుకున్నాను. సో ఈ టూల్తో పని అయిపోగానే, అంటే ఈ సాఫ్ట్వేర్ అనే కాదు, ఏ సాఫ్ట్వేర్లో అయినా కానీ టూల్స్తో వర్క్ అయిపోయింది అని అంటే మాత్రం మూవ్ టూల్కి వెళ్ళిపోతాం. వి కొడితే మూవ్ టూల్, వి టూల్ పక్కన చూడండి మీరు, మూవ్ టూల్కి వి, దాని షార్ట్ కట్ బ్రాకెట్లో చూపిస్తుంది చూసారా, వి కొట్టారనుకోండి మూవ్ టూల్కి వెళ్ళిపోతాం. చూడండి డైరెక్ట్గా. ఇందులో ప్రస్తుతానికి అయితే ఆటో సెలెక్ట్ ఆన్ చేసుకోండి. సో ఇది ఇక్కడ ఎక్కడన్నా ప్లేస్ చేశాను, కానీ ఇది నాకు పెద్దదిగా వచ్చింది, ఇది నాకు సైజ్ చిన్న చెయ్యాలి అనుకున్నాను. సో అలాంటప్పుడు వచ్చేసరికి ఏంటంటే సైజు చిన్నది చేయాలన్నా పెద్దది చేయాలన్నా కానీ ఎడిట్ మెన్యూలో ట్రాన్స్ఫార్మ్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్, కంట్రోల్ టీ కొడితే ట్రాన్స్ఫార్మ్, ఇది ఇస్తే కనుక దీని చుట్టూ మీకు ఒక బౌండింగ్ బాక్స్ లాగా వచ్చి చూడండి. ఇందులో ఎప్పుడైనా సరే ఇలా వర్టికల్గా హారిజాంటల్గా లాగారనుకోండి, ఇప్పుడు 4 సైడ్స్ ఎట్ ఏ టైంగా పెరుగుతుంది. ఓకే, ఎప్పుడైనా సరే ఇలా లాగద్దు, సో ఇలా కార్నర్ పట్టుకొనే లాగండి. చూడండి ఇలా కార్నర్, ఇటు కార్నర్ కానీ ఇటు కార్నర్ కానీ క్లిక్ చేసి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసినా కూడా సార్ నాకు అంతా ఈక్వల్గా వెళ్తుంది, నాకు ఈ హైట్ వరకే తగ్గించుకోవాలనుకున్నాను అనుకోండి, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి విడ్త్కి హైట్కి లింక్ పెట్టుంది. అందువల్ల ఏంటంటే మనం ఇందులో ఏ పాయింట్ని లాగినా కానీ అంతా ఈక్వల్గా వెళ్తుంది. ఇది ఆఫ్ చేసేది ఇప్పుడు ఇలా మనం ఇండివిజువల్గా లాగచ్చు, కానీ ఇది ఎప్పుడు మాత్రం లాక్లోనే ఉంచుకోండి, ఎందుకంటే ఇది కార్నర్ పట్టుకొని లాగటానికి. ఓల్డర్ వర్షన్స్కి మాత్రం ఇది ఎలాగో ఆఫ్ చేసే వచ్చేస్తుంది. సార్ నాకు అయినా కూడా నాకు ఇలా హారిజంటల్గా అంటే వర్టికల్గా ఇలా కొంచెం లాగాలి అనుకున్నాను, అంటే కొంచెం ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే కనుక ఇందులో కంట్రోల్ టీ కొట్టిన తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఇది పట్టుకొని లాగండి, అప్పుడు మనం డ్రాగ్ చేయొచ్చు. ఇట్లా చూడండి, ఒకవేళ అవసరమైతేనే షిఫ్ట్ పట్టుకొని ఇది పట్టుకొని లాగుతాం. మ్యాక్సిమం ఇవి పట్టుకొని లాగం, మనం కార్నర్స్ పట్టుకొని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది ఓకే నచ్చింది అనుకోండి, ఇది ఓకే, లేదా కీబోర్డ్లో ఎంటర్ కొట్టండి. మీకు నచ్చలేదు మళ్ళీ కంటిన్యూ అంటే మళ్ళీ ఫస్ట్కి వచ్చేయాలి అనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ ట్రాన్స్ఫార్మ్, లేదంటే ఎస్కేప్, కీబోర్డ్లో ఎస్కేప్ కీ ప్రెస్ చేయండి, లేదంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లో ఇది క్లిక్ చేసేయండి. ఇప్పుడు నాకేంటి ఒరిజినల్ మళ్ళీ వచ్చేసింది. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ చేసుకొని ఇందులో కార్నర్ పట్టుకొనే లాగండి, అప్పుడు ఈక్వల్గా. అంటే మనం ఇక్కడ ఇంకోటి చూడండి, మనం ఎక్కడైతే క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నామో దాని ఆపోజిట్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ లాగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ లాగారనుకోండి ఈ 3 కదులుతాయి, కానీ ఇది కదలదు. ఇలా నేను ఇప్పుడు డ్రాగ్ చేశాను అనుకో, ఇది ఇట్లా
సో ఏంటంటే 3 సైడ్స్ మాత్రమే కదులుద్ది. మనం క్లిక్ చేసిన దాని ఆపోజిట్ సైడ్ మాత్రం ఒక పిన్ లాగా అది ఫిక్స్ చేసుకుంటది. సో మనకి డ్రాగ్ చేసినా, పెంచినా, తగ్గించినా కానీ ఇలా చేసుకుంటానికి ఉంటుంది. ఇచ్చేసి ఓకే అంటే కనుక ఎంటర్ కొట్టండి. ఎంటర్ అంటే ఓకే. ఇప్పుడు నాకు ఈ సెలక్షన్ తీసేయాలి అంటే కనుక కంట్రోల్ డి డీసెలెక్ట్, లేదా సెలెక్ట్ మెన్యూలో డీసెలెక్ట్, కంట్రోల్ డి. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే బాక్స్ షేప్ వద్దు, నాకు సర్కిల్ షేప్ కావాలి. సో దీని మీద రైట్ క్లిక్ చేసి ఎలిప్టికల్ మార్క్యూబ్ తీసుకుంటాం. ఎలిప్టికల్ అంటే సో డ్రాగ్ చేస్తే అంటే కనుక ఇది ఎలిప్టికల్ షేప్. ఇది డ్రాగ్ చేసేటప్పుడు మాత్రం మనకు పర్ఫెక్ట్గా వెళ్ళదు. ఇప్పుడు చూడండి హెయిర్ కట్ అయిపోతుంది. సో అందుకని ఏంటంటే క్లిక్ వదలకుండా స్పేస్ బార్తో పట్టుకొని మనం మూవ్ చేసుకుంటాం ఎక్కడ కావాలంటే అక్కడికి. ఇది ఓవెల్ షేప్ వచ్చింది, రౌండ్ కాదు, ఓవెల్ షేప్. కానీ నాకు పర్ఫెక్ట్ రౌండ్ కావాలి అనుకున్నాను. నేను ఇంకా క్లిక్ వదలట్లేదు. చూడండి నేను మూవ్ చేయగలుగుతున్నాను. సో ఇప్పుడు ఏంటంటే క్లిక్ చేసి డ్రాగ్ చేసిన తర్వాత షిఫ్ట్ పట్టుకోండి. షిఫ్ట్ పట్టుకుంటే మీకు పర్ఫెక్ట్ రౌండ్ వచ్చింది చూసారా, ఇదిగోండి. మీరు డ్రాగ్ చేసేటప్పుడైనా షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసినా ప్రాబ్లం లేదు, ఇట్లా పర్ఫెక్ట్ రౌండే వస్తుంది. ఇదిగోండి స్పేస్ బార్ పట్టుకొని అంటే క్లిక్ అలానే ఉంచుతాము, షిఫ్ట్ అలానే ఉంచి నేను స్పేస్ బార్తో పట్టుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి ప్లేస్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు డ్రాగ్. వదిలేస్తే కనుక మనకి ఓకే అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కాపీ చేశా, కంట్రోల్ సి అన్నాను. సో దీంట్లోకి వచ్చి కంట్రోల్ వి. సో ఇప్పుడు మూవ్ టూల్ తీసుకున్నాను, ఇందులో ఆటో సెలెక్ట్ ఆన్లో ఉంచాను కాబట్టి ఇది ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లేస్ చేశాను రైట్. మళ్ళీ దీన్ని కంట్రోల్ డి డీసెలెక్ట్ చేశాను, ఇంకొంచెం పెద్దది కావాలి, ఓవెల్ షేప్. కంట్రోల్ సి. దీంట్లో మళ్ళీ ఆ టైటిల్లోకి వెళ్ళి కంట్రోల్ వి. సో మూవ్ టూల్ తీసుకొని తర్వాత మనం సైజ్ తగ్గించుకోవాలనుకుంటే కంట్రోల్ టీ కొట్టేసి సైజ్ తగ్గించుకుంటున్నాం. దీంతో పని అయిపోయింది. ఇక నాకు ఇంకా వేరే పిక్చర్ కావాలనుకున్నా, ఇది క్లోజ్ చేసేసాను. సేవ్ చేయమంటారా అని అడుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ దాన్ని మీరు ఎస్ అని కొట్టద్దు, నో అనే కొట్టండి. ఓకే, మళ్ళీ ఫైల్ ఓపెన్, కంట్రోల్ ఓ కొడితే ఓపెన్. ఇంకొక పిక్చర్ని తీసుకున్నాను. సో ఇందులో బాక్స్ షేపా సర్కిల్ షేపా? సో బాక్స్ షేప్ తీసుకున్నా. ఇప్పుడు నాకు దీంట్లో ఈ డాక్యుమెంట్ మొత్తం కావాలి. అలాంటప్పుడు వచ్చేసి ఏంటంటే కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, లేదంటే సెలెక్ట్ మెన్యూలో ఆల్. మొత్తం సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు కంట్రోల్ సి కాపీ, కాపీ చేసి దీంట్లోకి వచ్చి కంట్రోల్ వి పేస్ట్. ఇది ఇంకొంచెం సైజ్ తగ్గించుకోవాలంటే టూల్తో వర్క్ అయిపోయింది కదా ఈ టూల్ తోటి. నెక్స్ట్ మూవ్ టూల్ తీసుకున్నాము, ఇది ఎక్కడ కావాలంటే అక్కడికి పెట్టచ్చు. కంట్రోల్ టీ కొట్టేసి కార్నర్లో మనం లాగచ్చు ఇట్లా రైట్. మళ్ళీ దీంట్లోకి వెళ్ళాను, కంట్రోల్ డి డీసెలెక్ట్. ఇక్కడ మనకి ఎలిప్టికల్ షేప్ కావాలంటే ఎలిప్టికల్ షేప్. ఒకవేళ పర్ఫెక్ట్గా సెంటర్లో లేదనుకోండి స్పేస్ బార్ పట్టుకొని మీరు అటు ఇటు ఎక్కడ కావాలంటే అక్కడికి జరిపి పెట్టుకోవచ్చు. కంట్రోల్ సి కాపీ చేసుకున్నాను, దీంట్లోకి వచ్చి కంట్రోల్ వి, మూవ్ టూల్ వి కొడితే మూవ్ టూల్ వి, మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నాను. కంట్రోల్ టీ కొడితే ట్రాన్స్ఫార్మ్. ఇలా పిక్చర్స్ అన్నిటిని మనం ఒక పర్టికులర్ షేప్లో బాక్స్ షేప్ కానీ సర్కిల్ షేప్ కానీ మనం యూజ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి సింగిల్ రో మార్క్యూ, సింగిల్ కాలం మార్క్యూ అని ఉంది. ఇవేంటంటే ఇవి మనం వాడడం ఎక్కువగా. సో సింగిల్ కాలం వచ్చేసి ఏంటంటే ఒక సన్నటి లైన్ లాగా, అంటే క్లిక్ చేశారనుకోండి జస్ట్ ఒక సెలక్షన్ లాగా ఉంచుతుంది. జస్ట్ స్ట్రైట్గా ఉందా లేదో చెక్ చేసుకోవడానికి వీటికి. ఇట్లా మనం డ్రాగ్ చేసినా కానీ ఇది బాక్స్ లాగా రాదు. జస్ట్ ఓన్లీ వచ్చేసరికి ఏంటంటే జస్ట్ హారిజాంటల్గా ఒక లైన్, సో సన్నటి లైన్ లాగా పెడుతుంది. సో ఇప్పుడు ఏంటి ఫోర్గ్రౌండ్ కలర్ ఇందులో ఫిల్ చేయడానికి ఆల్ట్ బ్యాక్ స్పేస్ వాడేసాను. కంట్రోల్ డి డీసెలెక్ట్ చేస్తే చూడండి సన్నటి లైన్ పడింది చూసారా, ఇట్లా కట్ చేయడానికి. అలానే కాలం ఆల్ట్ బ్యాక్ స్పేస్, ఆల్ట్ బ్యాక్ స్పేస్ దేనికి ఫోర్గ్రౌండ్ కలర్ దీంట్లో ఫిల్ చేయడానికి. ఇదిగోండి ఇప్పుడు చూసారా ఇట్లాగా బాక్సెస్గా కట్ అయినట్టు వచ్చింది చూసారా. ఇది రెక్టాంగులర్ మార్క్యూవా ఎలిప్టికల్ మార్క్యూవా, అంటే బాక్స్ షేప్లో కావాలా లేదంటే
రౌండెడ్ షేప్ కావాలా అనేది మన షేప్స్లో కట్ చేసుకొని తీసుకెళ్ళి న్యూ డాక్యుమెంట్లో వేసుకుంటాం. ఓకే, ఇలాంటివి ఈ పిక్చర్లో కాపీ, ఇంకో పిక్చర్ని కాపీ చేసి తెచ్చి ఈ పిక్చర్లో వెయ్యము. ఎందుకంటే ఈ పిక్చర్ సైజు డైమెన్షన్స్ అన్ని డిఫరెంట్. ఇందులో ఇచ్చారనుకోండి మనం వేరే ప్రింట్ ఇవ్వడానికి పనికిరాదు. అందుకని వచ్చేసరికి ఏంటంటే న్యూ డాక్యుమెంట్ తీసుకొని దాని లోపల ప్లేస్ చేస్తాం. ఓకే, సో ఈ రకంగా మనం పిక్చర్స్ అనే వాటిని యూజ్ చేసుకుంటాం. అంటే కట్ చేసుకునే షేప్ బాక్స్ షేపా లేదా సర్కిల్ షేపా. అండు వచ్చేసి కంట్రోల్ జెడ్, మళ్ళీ అండు చేసుకుంటున్నాము. కంట్రోల్ జెడ్ అండూస్. మనకి క్లారిటీ తగ్గుతుంది అని అంటే కనుక, అంటే ఎప్పుడైతే మీరు ఎంటర్ కొడతారో అప్పుడు మళ్ళీ నార్మల్ క్లారిటీకి వచ్చేస్తుంది. కంట్రోల్ టీ కొట్టి సైజ్ పెంచినా తగ్గించినప్పుడు కానీ ఇప్పుడు చూడండి మీకు క్వాలిటీ అనేది కొంచెం తగ్గినట్టు ఉంటుంది. చూడండి ఇది ఎంటర్ ఎప్పుడైతే కొడతారో అప్పుడు అది ఆటోమేటిక్గా క్వాలిటీని మళ్ళీ సెట్ చేసుకుంటుంది. కానీ ఏంటి, ఇప్పుడు మనం కంట్రోల్ టీ కొట్టినప్పుడు ఏమవుతుంది, మనం చిన్న పిక్చర్ని పెద్దదిగా సాగదీస్తున్నాం. పెద్దదిగా సాగదీసినప్పుడు ఏమవుతుంది, దాని రేంజ్ కెపాసిటీ మించి లాగితే గనక ఆటోమేటిక్గా మనకి క్వాలిటీ అనేది తగ్గిపోద్ది. సో అదొకటి జాగ్రత్తగా గమనించుకోవాలి. సో అందువల్ల ఏంటంటే, అంటే ఇక్కడ కంట్రోల్ టీ కొట్టి సాగదీసినప్పుడు సారి క్వాలిటీ తగ్గుతుంది అనేది కంగారు లేదు. ఎంటర్ కొట్టిన తర్వాత అంటే ఓకే కొట్టిన తర్వాత అప్పుడు మీకు క్వాలిటీ తగ్గితే గనక అప్పుడు మీరు అడిగినట్టు ఇది క్వాలిటీ తగ్గుతుంది అనేది చూసుకోవచ్చు. ఓకే, సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే దెన్ యాక్చువల్గా మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ ఇవి పంపించారు. సో ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ మిగతాది నెక్స్ట్ పిక్చర్స్ని కటింగ్ను మనం చూద్దాం. ఓకే ఓకే సార్. ఓకే దెన్ సో ఇందాకంటే మనం బాక్స్ షేప్ కానీ సర్కిల్ షేప్ కానీ వీటిని కట్ చేసుకుంటాం చూసాము. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇర్రెగ్యులర్ షేప్స్ కావాలి. ఇలా బాక్స్ షేప్ సర్కిల్ షేప్ కాదు. సో అంటే ఈ పర్సన్ని మనం కట్ చేయడం కావాలి బ్యాక్గ్రౌండ్తో, అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ ఏంటంటే ఇందాకంటే ఒక బాక్స్ షేప్ తీసుకున్నప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్ వస్తుంది, అలానే సర్కిల్ షేప్ తీసుకున్నా వస్తుంది. ఇప్పుడు నాకు పర్సన్ని కట్ చేయాలి. కట్ చేయడానికి మనం యూజ్ చేసుకునే టూల్ లాసోస్ టూల్ అని. లాసో టూల్స్, లాసోస్లో మనకి 3 రకాల లాసోలు ఉంటాయి. ఒకటి లాసో టూల్, పాలిగ్నల్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్. సో లాసో టూల్ వచ్చేసరికి ఏంటంటే దీన్ని ఫ్రీ హ్యాండ్ లాసో అంటారు. ఫ్రీ హ్యాండ్ లాసో అంటే కనుక మనకి మాన్యువల్గా మూవ్ చేసుకునేది, అంటే జస్ట్ ఎడ్జ్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేయడమే. మధ్యలో ఎక్కడైనా క్లిక్ వదిలేశారనుకోండి స్టార్టింగ్ పాయింట్కి సెలెక్ట్ అయిపోద్ది. కానీ దీంతో వచ్చేసరికి ఏంటి, మనం పర్ఫెక్ట్ సెలక్షన్ అనేది చెయ్యలేము. పర్ఫెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా అయితే అవ్వదు. వదిలేశారనుకో మనకి డైరెక్ట్గా సెలక్షన్కి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు దీన్ని అంటే మూడింటికి డిఫరెన్స్ చూపిస్తున్నాను. సో కాపీ చేశాను, దీంట్లో ఇక్కడ పేస్ట్ చేసాం. కానీ ఏంటంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా కట్ చేయగలిగామా, జూమ్ చేసి చూశాను, స్పేస్ బార్ హ్యాండ్ టూల్ పట్టుకొని పక్కకు లాగాను. సో మనకి పర్ఫెక్ట్ కటింగ్స్ అనేది చేయలేకపోయాం. అంటే లాసో టూల్ అంటే ఫ్రీ హ్యాండ్ లాసో టూల్తో మనకి పెద్ద ఉపయోగం కాదు. సో అంటే ది సెలక్షన్ కనిపిస్తుంది కదా, సెలక్షన్ తీసేయాలి అంటే కనుక కంట్రోల్ డి సెలెక్ట్, సెలెక్ట్ మెనూలో డి సెలెక్ట్. నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి పాలిగ్నల్ లాసో టూల్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన టూల్, రైట్. సో ఇదేంటంటే పాయింట్ బేస్డ్ సెలక్షన్ అంటారు. అంటే పాయింట్ 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 పాయింట్, మీరు ఎన్ని పాయింట్స్ అన్నా కొట్టుకోవచ్చు. కానీ పాయింట్కి మధ్యలో స్ట్రైట్ లైన్ మాత్రమే ఉంటుంది. దీనికి డ్రాబ్యాక్స్ ఏంటంటే మౌస్ డబల్ క్లిక్ పడకూడదు. డబల్ క్లిక్ పడితే సెలక్షన్కి వెళ్ళిపోతుంది. సెలక్షన్కి వెళ్తే మనం ఇంకా చేయగలిగింది ఏం లేదు, మళ్ళీ కంట్రోల్ డి కొట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటామే. ఓకే, ఇంకొకటి పాయింట్ మీద పాయింట్ ఆల్మోస్ట్ డబుల్ క్లిక్కే, పాయింట్ మీద ఇంకో పాయింట్ పడకూడదు. సో ఒకవేళ ఏమైనా పాయింట్స్ మిస్టేక్ పడ్డాయి అనుకోండి,
కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ కొడుతుంటే ఒక్కొక్క పాయింట్ బ్యాక్కి డిలీట్ చేసుకుంటూ వెళ్ళగలుగుతుంది ఒక్కొక్క పాయింట్. సెలక్షన్కి వెళ్ళింది అనుకోండి, సెలక్షన్కి వెళ్ళిపోయినప్పుడు బ్యాక్ స్పేస్ కొట్టకూడదు, ఇప్పుడు వేరే ఆప్షన్ ఫామ్ అవుతుంది. ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు, కంట్రోల్ డీసెలెక్ట్ చేయటమే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఓకే, సో ఈ పాలిగన్ లాసో టూల్ మనకి ఇంపార్టెంట్ అయిన టూల్ కటింగ్కి. సో ఇది చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే పిక్చర్ని ఇలా లాంగ్లో పెట్టి కట్ చేయకూడదు. అంటే ఇక్కడ నుంచి లాంగ్లోంచి చూసినప్పుడు మీకు అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు జూమ్ చేసి చూడండి, కంట్రోల్ ప్లస్ జూమ్ ఇన్ చూసుకుంటే స్పేస్ బార్ హ్యాండ్ టూల్ పట్టుకొని పైకి లాగాను. సో ఇప్పుడు ఇది డ్రాగ్ చేస్తున్నప్పుడు చూడండి, నేను టూల్ ఉందేంటి పాలిగన్ లాసో టూల్లో ఉన్నా, కానీ స్పేస్ బార్ పట్టుకోగానే హ్యాండ్ టూల్కి మారింది. మళ్ళీ నేను స్పేస్ బార్ వదిలేయంగానే ఆటోమేటిక్గా నాకు ఆ టూల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్పేస్ బార్ వదిలేయంగానే నాకు కంటిన్యూ అవుతుంది, ప్రాబ్లం లేదు. చూడండి, సో ఇక్కడ మనం దూరం నుంచి చూసినప్పుడు అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ దగ్గరికి వెళ్ళినప్పుడే చూడండి కరెక్ట్గా కటింగ్స్ ఉండవు. సో బ్యాక్ స్పేస్. ఇప్పుడు నాకేంటంటే మ్యాక్సిమం జూమ్ చేసుకోండి, అలా అని చెప్పి బాగా దగ్గరికి వెళ్ళొద్దు. సో ఏంటంటే దగ్గరగా వెళ్తే ఇలా పిక్సలెట్గా కనబడుతుంది. సో కొంచెం మ్యాక్సిమం మనకి బోర్డర్ లైన్ కనబడే వరకు చాలు, ఇంతవరకు చాలు. అది ఎస్టిమేషన్ మన చేతిలో ఉంటుంది, అంటే మనకి ఎంతవరకు నీట్గా కనిపిస్తుంది అనేది మనం చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఇక్కడ పాయింట్ సో ఎన్ని పాయింట్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు టార్గెట్ అంతా మీ ఎడ్జే. సో అవసరమైతే కొంచెం లోపలికే కొట్టండి, ప్రాబ్లం లేదు, కానీ బయటికి మాత్రం యాడ్ చేయొద్దు. బయటికి పెడితే ఏమవుతుందంటే కలర్ డిఫరెన్షియేట్ ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది. కుదిరితే కొంచెం లోపలికైనా కొట్టండి, ప్రాబ్లం లేదు, కానీ పాయింట్స్. సో ఇప్పుడు నాకు పైకి జరగాలంటే ఇలా మూవ్ చేస్తే జరుగుతుంది కదండి సార్ అనుకొని వెళ్ళొద్దు, కానీ స్పేస్ బార్ పట్టుకొని డ్రాగ్ చేసుకోండి. స్పేస్ బార్ హ్యాండ్ టూల్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుంటాం. ఇందులో యూజ్ చేసేటప్పుడు కూడా మ్యాక్సిమం ఇది బాటమ్ దాకా తీసుకెళ్ళిపోండి చక్కగా. అప్పుడు మీకు ఏంటంటే ఈ ఏరియా అంతా కనబడుతూ ఉంటుంది, అంతేగాని పైన కొంచెం లాక్కుంటూ చెయ్యొద్దు, అంటే టైం వేస్ట్ అవుద్ది. సో మ్యాక్సిమం మనకి ఇక్కడ కర్వీగా రావాలంటే మరి ఇంత లాంగ్లు కూడా కొట్టద్దు. అలా అని చెప్పి మరీ దగ్గరికి అంటే ఒక పాయింట్ మీద ఇంకో పాయింట్ కొట్టే టైప్ కూడా వెళ్ళొద్దు. మౌసెస్ అన్నీ ఒకేలాగా ఉండవు, కొన్ని మౌసెస్లు కొద్దిగా లూజ్గా ఉంటాయి, టక్ మన ఆటోమేటిక్గా డబుల్ క్లిక్ పడిపోయే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అది జాగ్రత్తగా చూసుకుంటూ ప్రాక్టీస్ చేయాలి. సార్ నాకు వెంటనే సెలక్షన్కి వెళ్ళిపోతుంది నాకు, అంటే ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లమా అనుకోవద్దు, మౌస్ ప్రాబ్లం ఉంటుంది. సో ఈ హెయిర్ గురించి పెద్ద పట్టించుకోవద్దు, ఈ సైడ్ హెయిర్ ఉంది కదా వాటి గురించి పట్టించుకోవద్దు, దానికి వేరే టెక్నిక్లో తీసుకెళ్తాం. జస్ట్ మీరు మాత్రం ట్రాక్ చేయండి చాలు, పాయింట్స్ వైజ్గా. చాలా మందికి డౌట్ రావచ్చు, సార్ ఇలా హెయిర్ ఇట్లా వచ్చింది కదా, సో అది లేకపోతే మనకి రియలిస్టిక్నెస్ ఉండదు కదా అని కూడా డౌట్ వస్తూ ఉంటుంది. సో ప్రాబ్లం లేదు, వాటిని కూడా మనం తేవచ్చు. సో ఇందులో కొత్త వర్షన్స్లో అదే మనకి ఫెచింగ్ ప్లస్ అడ్వాంటేజ్లు అవే. ఓల్డర్ వర్షన్స్కి ఇట్లా హెయిర్ కటింగ్స్కి వీటికి చాలా అంటే ప్రాసెస్ చేయాల్సి వచ్చేది, కానీ దీంట్లో మనం అంత ప్రాసెస్ చేసే ప్రాబ్లం లేదు, ఈజీ మెథడ్స్లో ఉన్నాయి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఎడ్జెస్ బయటకి మాత్రం ఎక్కువ వెళ్ళనివ్వద్దు. సో మ్యాక్సిమం కొంచెం లోపలికి ఉంటేనే బెటరు, అంటే అలా అని చెప్పి మరీ లోపలికి ఎక్కువగా కూడా వెళ్ళొద్దు. ఎలా అని చెప్పి ఇదిగోండి ఇలా షార్ప్గా వచ్చేటట్టు చూసుకోవద్దు, కొంచెం కర్వీగా వచ్చినప్పుడు జాగ్రత్త, దగ్గరికి పాయింట్స్ కొట్టుకుంటూ మూవ్ చేసుకోండి. పాయింట్స్ ఎన్ని కావాలనుకుంటే అన్ని పాయింట్స్.
ఓకే, ఈ బయట అంతా ఎంటీ ఏరియా, మనకు అసలు దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బయట ఇష్టం వచ్చినట్టు కొట్టేయచ్చు, అవసరం అయితే ఈ చివరి దాకా కొట్టేసుకోవచ్చు. మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కి తీసుకొచ్చినప్పుడు మాత్రమే మీకు ఒక చిన్ని సర్కిల్ వస్తుంది చూడండి కింద, ఆ టూల్ కింద ఒక చిన్న సర్కిల్ వస్తుంది, అప్పుడు క్లిక్ చేశారనుకోండి మీకు అది సెలక్షన్ అవుద్ది. ఇప్పుడు మనకి సెలక్షన్ అనేది చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీన్ని కాపీ చేస్తున్నాను, కాపీ చేసి దీంట్లోకి వచ్చి కంట్రోల్ వి అన్న పేస్ట్ చేశాను. ఇప్పుడు చూడండి పర్సన్ని మనం కట్ చేసాం నీట్గా. ఇది లాసో టూల్ తోటి, ఇది పాలిగ్నల్ లాసో టూల్ తోటి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాలిగన్ లాసో టూల్ మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు ఇలాంటి టైప్లోనే పిక్చర్స్ చాలా రకాల పిక్చర్స్ ఉంటాయి. అంటే ఇది హాఫ్ బాడీయే, అంటే ఫుల్ బాడీ కూడా ఉంటాయి, కొన్ని ఎక్స్ట్రా కటింగ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి ఈ పిక్చర్, ఇప్పుడు నేను కొంచెం రఫ్గా లాగుతున్నాను, అంటే ఈ లోపల పార్ట్ని మేనేజ్ చేయడం కోసం ఎట్లాగా అని. సో నో ప్రాబ్లం, సో నేను కొంచెం రఫ్గా లాగుతున్నాను, మీరు జూమ్ చేసుకొని మాత్రమే చేయాలి. మీరు చూడండి దూరం నుంచి చూసినప్పుడు అంతా నాకు పర్ఫెక్ట్గా ఎడ్జ్లోనే వెళ్తున్న ఫీలింగ్లోనే వస్తుంది. ఈ మైక్స్ దయచేసి ఆఫ్ చేసుకోండి. సో ఇక్కడ క్లోజ్ చేసేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకున్నాను, దీంట్లోకి వెళ్ళి కంట్రోల్ వి అన్నాను, పేస్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఎక్స్ట్రా ఒక పీస్ కూడా వచ్చింది చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా పీస్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ పీస్ నేను తీసేయాలి, సో అందుకని మళ్ళీ పాలిగన్ లాసో టూల్ తీసుకున్నాను, ఇక్కడ వరకు నేను డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని దీన్ని కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేస్తాను, ఆ సెలెక్షన్ ఏరియా వరకు నాకు తీసేస్తుంది. ఇప్పుడు తర్వాత ఈ సెలెక్షన్ తీసేయాలంటే కంట్రోల్ డి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మూవ్ టూల్ తీసుకొని నేను ఎక్కడ కావాలంటే అక్కడికి జరుపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పిక్చర్ని ఒక బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేద్దాం అనుకున్నాను. ఓకే, ఈ పిక్చర్ని నేను ఇప్పుడు ఇంకో న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఆ బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ చేయాలనుకున్నాను. కంట్రోల్ ఎన్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను, ఇందులో ఇంటర్నేషనల్ పేపర్ సైజ్ A4 ఓకే అన్నాను. ఇప్పుడు నేను ఏదో ఒక పిక్చర్ని ఓపెన్ చేసుకున్నాను, అంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్, ముందు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ పెట్టాలి, దానిపైన పిక్చర్ పెట్టాలి కదా. సో ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ని నేను చూస్ చేసుకుంటున్నాను, ఇక్కడ లేదు కొంచెం. ఓకే, ఇది బ్యాక్గ్రౌండ్ అనుకున్నాం. ఓకే, దీంట్లో నాకు మొత్తం కావాలా లేకపోతే కొంత పార్ట్ కావాలనుకున్నారు అనుకోండి, కొంత పార్ట్ కావాలంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ సి అనేసి దీంట్లో కంట్రోల్ వి అన్నా, తర్వాత మూవ్ టూల్తో ఇది ఒక కార్నర్లోకి పెట్టుకోండి కరెక్ట్గా, కంట్రోల్ టీ అనేసి సైజ్ పెంచుకోండి. ఇప్పుడు ఇది మీరు బయటకు వెళ్ళినా పెద్ద ప్రాబ్లం కాదు, మీకు కావాల్సిన ఏరియా వరకు కరెక్ట్గా ఫిట్ అయిందో లేదో చూసుకోండి. ఓకే, ఎంతవరకు కావాలో అంతవరకు ప్లేస్ చేసుకున్నాను, ఎంటర్ కొట్టాను. ఓకే, మూవ్ టూల్ తీసుకొని మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇంకా జరుపుకోవచ్చు అటు ఇటు. ఇప్పుడు ఈ పిక్చర్ పర్సన్ పిక్చర్ ఉంది కదా, వీటిని కట్ చేసాం కదా. సో ఇప్పుడు ఇది కంట్రోల్ సి కాపీ చేసుకున్నాను, దీంట్లో కంట్రోల్ వి. ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకా అదర్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయి. ఓకే, అవసరం లేనివి అంటే దీంతో పని అయిపోయింది అనుకోండి, ఇవి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేయలేదనుకోండి అవి ఇంకా బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సాఫ్ట్వేర్ అనేది వాటికి కూడా మెమరీ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది, దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. సో అందుకని వర్క్ అయిపోయింది అనుకోండి, దాంతో ఇంకా పని లేదనుకుంటే దాన్ని క్లోజ్ చేసేసుకోండి ఆ డాక్యుమెంట్. ఓకే, ఇప్పుడు నేను కంట్రోల్ టీ కొట్టాను, ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దీన్ని సైజ్ పెంచుకున్నాను, ఎంత కావాలో అంత, ఎక్కడ కావాలంటే అక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ప్లేస్ చేసుకున్నాను, ఎంటర్. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే ఈ ఎడ్జెస్ కటింగ్ చేయాలి, అంటే ఈ లోపల ఉన్నాయి కదా ఇవి. సో మళ్ళీ లాసో టూల్ ఎల్ కొడితే లాసో. ఇప్పుడు దీంట్లో ఇక్కడ మీరు షార్ట్ కట్స్ చూస్తే అన్ని ఎల్లులే కనబడుతున్నాయి చూడండి.
లాసో టూల్కి షార్ట్ కట్ ఎల్ఏ, పాలిగన్ లాసో టూల్కి షార్ట్ కట్ ఎల్ఏ, మ్యాగ్నెటిక్ లాసో అని ఉంది అది షార్ట్ కట్ ఎల్ఏ. కానీ సార్ నాకు ఇప్పుడు షార్ట్ కట్స్లోకే వెళ్ళాలి అనుకుంటున్నా. ఇప్పుడు మూవ్ కొడితే కనుక వి కొడితే కనుక మూవ్ టూల్, ఎం కొడితే మార్క్యూ టూల్. మార్క్యూలో ఏ టూల్ వస్తుంది? రెక్టాంగులర్ మార్క్యూ వస్తుంది. నాకు ఎలిప్టికల్ మార్క్యూ కావాలి, దానికి షార్ట్ కట్ ఎంఏ ఉంది. కానీ అప్పుడు వచ్చేసరికి ఏంటంటే సో సేమ్ షార్ట్ కట్ షిఫ్ట్ పట్టుకొని కొట్టండి, షిఫ్ట్ ఎం కొట్టాను, ఇప్పుడు చూసారా మారింది చూడండి, ఎలిప్టికల్. సో ఎల్ కొట్టాను లాసో, సో పాలిగ్నల్ లాసో కావాలి, షిఫ్ట్ ఎల్ కొట్టండి, పాలిగ్నల్ లాసో, షిఫ్ట్ ఎల్ మ్యాగ్నెటిక్ లాసో. మూడిట్లో ఏ లాసో కావాలనుకుంటే ఆ లాసో. ఎల్ ఇదా, మనకి పాలిగన్ లాసో కావాలి. ఓకే, ఇది ఇచ్చేసాను. నెక్స్ట్ ఈ పార్ట్స్ నేను కట్ చేసేసుకుంటాను. ఏమైనా మిస్టేక్ జరిగితే యూజ్ బ్యాక్ స్పేస్, బ్యాక్ స్పేస్తో పాయింట్స్ని డిలీట్ చేయొచ్చు. నేను జూమ్ చేయలేదు కాబట్టి ఏంటంటే అంత ఎక్కువ డీటెయిల్డ్గా కట్ చేయట్లేదు, నేను రఫ్గా కట్ చేస్తున్నాను. మీరు మాత్రం డీటెయిల్డ్గా కట్ చేసుకోండి, విల్ బి బెటర్. సెలెక్ట్ చేసి డిలీట్, కంట్రోల్ డి. ఇప్పుడు కంట్రోల్ 0 ఫిట్ టు స్క్రీన్, నాకు కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లోకే నేను ప్లేస్ చేసుకోగలుగుతున్నాను. ఈ రకంగా వచ్చేసి ఏంటంటే మనం పిక్చర్ని మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక పిక్చర్ ఉంది కదా, ఈ పర్సన్ పిక్చర్ని దాంట్లో పెడదాం అనుకుంటున్నాను. సో ఈ పిక్చర్ ఉంది కదా, ఇప్పుడు మూవ్ టూల్తో ఇట్లా మూవ్ చేసుకున్నారు, దీన్ని అలానే పట్టుకొని క్లిక్ వదలకుండా అలానే పట్టుకొని లాగి ఈ డాక్యుమెంట్ మీద పెట్టండి. ఈ డాక్యుమెంట్ ఓపెన్ అవుద్ది, దీంట్లోకి లాగి వదిలేయండి చాలు, ఇందులోకి వచ్చేస్తుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇది డిలీట్ చేసేయాలనుకున్నారనుకోండి, మూవ్ టూల్ తీసుకొని ఇది క్లిక్ చేసి కీబోర్డ్లో డిలీట్ కీ కొట్టండి చాలు, డిలీట్ అయిపోతుంది. మీకు కావాల్సింది లేయర్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి, అంటే ఇది మూవ్ అవుతుంది కదా సపరేట్గా, పట్టుకొని క్లిక్ అలానే ఉంచి డ్రాగ్ చేసి దీని మీద పెట్టారనుకో ఈ డాక్యుమెంట్ ఓపెన్ అవుద్ది. మనకి ఈ డాక్యుమెంట్ కాదు కదా, నెక్స్ట్ దాని మీద పెట్టారనుకో ఈ డాక్యుమెంట్ ఓపెన్ అవుద్ది. దాన్ని లోపల పెట్టి వదిలేయండి చాలు, దీంట్లోకి వచ్చేస్తాను. ఇప్పుడు కంట్రోల్ టీ కొట్టేసి నేను కావాలంటే సైజ్ పెంచుకోగలను, తగ్గించుకోగలను. ఇప్పుడు మనకి ఇది వెనక్కి వెళ్ళాలి, ముందుకు రావాలి అంటే కనుక మనకి విండోలో లేయర్స్లోకి వెళ్తే ఈ లేయర్ని పట్టుకొని లాగి దీని కిందకు వదిలేయండి చాలా, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది లేయర్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్తాను, మీరు అప్పుడే ఏం కంగారు పడద్దు, జస్ట్ ఓన్లీ చూపిస్తున్నాను అంతే ఏది ఎట్లా రన్ అవుతుందా అనేది. అప్పుడే మీరు లేయర్స్ గురించి అంత హెవీగా టెన్షన్ పడద్దు, దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎందుకంటే ఫోటోషాప్లోకి అతి ఇంపార్టెంట్ అయింది మనకి లేయర్స్ ప్యాలెట్. ఓకే, లేయర్స్ వచ్చిందంటే ఫోటోషాప్ సగం వచ్చింది. లేయర్స్ అర్థం కాలేదంటే మీకు ఫోటోషాప్ అర్థం అనేదే కాదు. ఓకే, ఈ రకంగా మనం పిక్చర్స్ అనేదాన్ని తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీంట్లోనే మ్యాగ్నెటిక్ లాసో. మ్యాగ్నెటిక్ లాసో ఏంటంటే ఇది కలర్డ్ పిక్సెల్ని బట్టి మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను జస్ట్ ఒక్క పాయింట్ మాత్రమే క్లిక్ చేస్తాను, తర్వాత మౌస్ని పట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ మౌస్ని మూవ్ చేస్తే చాలు, క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. దీని ఎడ్జ్ మీద మూవ్ చేస్తుంటే ఆటోమేటిక్గా పాయింట్స్ అదే వేసేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూడండి, ఎక్కడ మిస్టేక్ పడింది అనుకోండి, యూజ్ బ్యాక్ స్పేస్, పాయింట్స్ మళ్ళీ డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఎడ్జ్ మీద పెట్టే మూవ్ చేస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా అదే పాయింట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడన్నా ఏమైనా సరిగ్గా పాయింట్స్ రాలేదనుకోండి, అక్కడ కాసేపు ఉంచండి ఆటోమేటిక్గా, లేదా అక్కడ క్లిక్ చేసినా పాయింట్ పడుద్ది. కంటిన్యూ. సో ఇక్కడ చూడండి ఇయర్ దగ్గర కొద్దిగా అది చేయలేకపోతుంది, బ్యాక్ స్పేస్. ఎక్కడైతే అవసరం అక్కడ మళ్ళీ మీరు మాన్యువల్గా పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది చూడండి, ఇది మూవ్ చేస్తుంటే ఇది పక్కకి వెళ్ళిపోతుంది, ఎందుకంటే దీని కలర్ పిక్సెల్ రేంజ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. కలర్ పిక్సెల్స్ ఇటు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఇటు వచ్చేస్తుంది, ఇటు వెళ్ళట్లా, ఎందుకంటే ఈ కలర్కి ఈ కలర్ పిక్సెల్స్ తేడా ఉన్నాయి అందువల్ల. సో అక్కడ ఇంకో పాయింట్ పెట్టుకుంటున్నాను. పాయింట్స్ కావాలంటే పాయింట్స్ని మాన్యువల్గా మూవ్ చేయొచ్చు, క్లిక్ పాయింట్స్. మైనస్ కంట్రోల్ 0 ఇప్పుడు పని చేయదు చూడండి, కంట్రోల్ 0 కొడుతుంటే పని చేయదు, జూమ్ బ్యాక్ చేసుకుంటుంది. స్పేస్ బార్ అంటే పైకి మూమెంట్. సార్ ఇది చాలా సింపుల్గా ఉంది కదండి సార్, చాలా ఫాస్ట్గా అవుతుంది, నాకు ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు కదా అనుకుంటే, సో దీన్ని కూడా మన కటింగ్స్ కోసం, హ్యూమన్ కటింగ్స్ కోసం వాడము.
ఎందుకంటే దీంతో మనం స్ట్రైట్ లైన్స్ అనేవి గీయలేము. చూడండి ఇదిగో స్ట్రైట్ లైన్ రాదు, స్ట్రైట్గా కట్ చేయలేము. ప్లస్ ఏంటంటే దానికి ఒకవేళ రిలేటెడ్గా దగ్గర కలర్ ఏమైనా దొరికింది అనుకోండి పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది, కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందువల్ల ఈ టూల్ని కూడా మనం ఎక్కువగా ప్రిఫర్ చెయ్యము. మనం ఓన్లీ వచ్చేసి ఏంటంటే పాలిగన్ లాసో టూల్ మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటాం. సో ఇందులో కూడా మనకి ఎందుకు పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతుంది అంటే ఈ క్యారెక్టర్ కలర్డ్కి ఈ బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ కలర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి సెలెక్ట్ చేసుకుంటాం ఈజీగా అవుతుంది. అదే కనుక మనకి ఏమన్నా గందరగోళంగా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి చాలా కష్టం, అది పక్కకి జరిగిపోతూ ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మ్యాగ్నెటిక్ చూడండి పర్ఫెక్ట్ తీసుకోలేకపోతుంది. దానికి రిలేటెడ్ దగ్గరగా ఉందంటే చాలు పక్కకి తోసేసుకుంటే వెళ్ళిపోతుంది. అందువల్ల దీన్ని పర్ఫెక్ట్గా మనం కటింగ్స్ కోసం మనం యూజ్ చేయలేము. ఓకే, సో ఇందులో మనం ఎక్కువగా యూజ్ చేసేది మాత్రం పాలిగన్ లాసో టూల్, ఇది మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ టూల్ తర్వాత నెక్స్ట్ మనం చూడబోయే టూల్ వచ్చేసి సెలక్షన్స్, క్విక్ సెలక్షన్స్. సో క్విక్ సెలక్షన్స్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చేసరికి ఏంటి మనం వాడితే బాక్స్ షేపో సర్కిల్ షేపో లేకపోతే కనుక క్యారెక్టర్ వరకు మనం పాయింట్స్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ సెలక్షన్ అనేది దీంట్లో అతి పవర్ఫుల్ అయింది. ఆబ్జెక్ట్ సెలక్షన్ ఇది తీసుకున్నప్పుడు మనకి ఏం లేదు, క్యారెక్టర్కి ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉంది, జస్ట్ మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది బాగా పవర్ఫుల్ అయింది, ఏఐ టెక్నాలజీని బేస్ చేసుకొని రన్ అవుతుంటుంది. జస్ట్ మీరు ఇక్కడ డ్రాగ్ చేసేసి వదిలేస్తే చాలు, డ్రాగ్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా వచ్చేసరికి ఇందులో క్యారెక్టర్ ఎక్కడ దాకా ఉంది అనేది ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసేసుకుంది. చూడండి ఇదిగోండి ఆటోమేటిక్ ఇది మైనస్ చేసేసింది, క్యారెక్టర్ని నీట్గా సెలెక్ట్ చేసేసుకుంది. అది జస్ట్ ఏం లేదు, మనం అక్కడ డ్రాగ్ చేసి ఎంతవరకు కావాలో అంతవరకు డ్రాగ్ చేసి వదిలేస్తే చాలు. ఆ ఏరియాలో క్యారెక్టర్స్ ఎక్కడ వరకు అయితే ఉంటుందో దానికి సపోర్టెడ్ అక్కడ దాకా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఎవరో మైక్స్ ఆఫ్ చేయలేదనుకుంటా, మైక్స్ ఆఫ్ చేయండి, మ్యూట్లో పెట్టండి. ఓకే, ఈ సెలక్షన్ మళ్ళీ తీసేయాలంటే కంట్రోల్ డి, డీసెలెక్ట్. ఇదే బైక్స్ కానీ అట్లాంటివి ఏ వాటికి వాడినా కూడా మనం ఈజీగా సెలెక్ట్ చేసుకుంటాం, చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్ ఇలాంటివి ఉన్నాయి, సో ఇలా డ్రాగ్ చేయండి చాలు, ఆటోమేటిక్గా వెహికల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఆటోమేటిక్గా సెలెక్టెడ్ అవుతుంది. ఇంకా ఎక్స్ట్రా కావాల్సి వచ్చినా కూడా ఏంటంటే ఇక్కడ సెలక్షన్స్లో ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ ఇదే కాదు, ఏ సెలక్షన్లోకైనా కానీ షిఫ్ట్ పట్టుకుంటే యాడ్ సెలక్షన్. చూడండి ఇప్పుడు నేను షిఫ్ట్ కీ పట్టుకున్నాను, లేదంటే ఇక్కడ పైన యూజ్ చేయొచ్చు. చూడండి ఇది యాడ్ సెలక్షన్. ఇది న్యూలో ఉందనుకోండి, మీరు ఇక్కడ డ్రాగ్ చేశారనుకోండి పాతది పోయిద్ది, ఇది మాత్రమే తీసుకుంటుంది. ఓకే, సో అందుకని వచ్చేసరికి ఏంటంటే కొంచెం వైట్ డీటెయిల్డ్గా ఉన్నది తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ డీటెయిల్స్ దీనికి తగ్గట్టుగా వెళ్ళిపోతున్నాయి, కలర్ కాంబినేషన్ అవుతున్నాయి, అందువల్ల అది తీసుకోలేకపోవడానికి ఇబ్బంది అవుతుంది. సింగిల్ కలర్డ్గా ఉంటే మనకి బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకున్నాం, ఇప్పుడు ఎలాగో మన హెయిర్ టెక్నిక్ కూడా చూడాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు దానికి తీసుకొని ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా ఇలా డ్రాగ్ చేయండి చాలు. ఇందులో క్యారెక్టర్ ఎక్కడ వరకు అయితే ఉందో ఆటోమేటిక్గా అదే సిస్టమ్ రీడ్ చేసుకొని వచ్చేస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఇంకో పార్ట్ని సెలెక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇందులో యాడ్ సెలక్షన్ ఇదన్నా క్లిక్ చేయొచ్చు, లేదంటే కీబోర్డ్లో షిఫ్ట్ కీ ప్రెస్ చేసినా చాలు. ఇది తీసుకొని ఎక్స్ట్రా కావాలంటే మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేసి అనుకో ఎక్స్ట్రా లెవెల్ సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ తీసేయాలి అనుకుంటే కనుక ఇది సబ్ట్రాక్ట్ సెలక్షన్,
ఆల్ట్ పట్టుకుంటే సబ్ట్రాక్ట్ సెలక్షన్. ఇది తీసుకోగానే చూడండి మీకు అక్కడ బాక్స్లో మైనస్ సింబల్ కనబడుతుంది. అక్కడ పార్ట్ వరకు మనకి మైనస్ చేసేస్తుంది. యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇంటర్సెక్ట్ మనం పెద్దగా వాడేదేం లేదు. సో దీంట్లోకి ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు. అంటే సింగిల్ కలర్ మీద బ్యాక్గ్రౌండ్లో ఉంది అనుకుంటే కనుక మనం పర్సన్ని ఈజీగా ఈ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ తోటి మనం డ్రాగ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం. చాలా సింపుల్. డైరెక్ట్గా సెలెక్ట్ చేసేసుకుంటాం. అలా కాకుండా నేను మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే దీని లోపల క్విక్ సెలక్షన్ టూల్ అని ఉంటుంది. క్విక్ సెలక్షన్ టూల్ వచ్చేసి ఏంటంటే ఇది బ్రష్ లాంటి సెలక్షన్ అని అర్థం అనమాట. ఓకే, సో ఇందులో న్యూలో ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి పైన షేప్స్ దీనికైనా కానీ పాలిగన్ లాసర్కైనా కానీ సేమ్ కనబడుతుంటాయి. చూడండి ఇది క్విక్ సెలక్షన్ కైనా. సో ఇప్పుడు మన ఆబ్జెక్ట్ని అంటే ఇవి కలర్డ్ పిక్సెల్స్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. జస్ట్ క్లిక్ చేసి అంటే బ్రష్ లాగా షేప్ కనబడుతుంది చూడండి. పెద్ద సైజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సేమ్ షార్ట్ కట్ ఓపెన్ ఫ్లోర్ బ్రాకెట్ క్లోజ్ ఫ్లోర్ బ్రాకెట్, లేదంటే ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు. చూడండి క్లోజ్ ఫ్లోర్ బ్రాకెట్ సైజ్ పెరుగుతుంది తగ్గుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేశాను అనుకోండి. నేను కొంతే డ్రాగ్ చేశాను కానీ ఆ డ్రాగ్ చేసిన ఏరియాలో కలర్ పిక్సెల్స్ ఎక్కడ దాకా అయితే ఉన్నాయో అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసుకుంది. చూడండి ఇది ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇట్లా పెంచవచ్చు. డ్రాగ్ చేయటం క్లిక్ చేసి ఆ ఏరియా వరకు డ్రాగ్ చేసుకోండి. ఇట్లా డ్రాగ్ చేసేసి ఓకే. సో ఎక్స్ట్రా ఇప్పుడు అనుకోకుండా ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఈ పార్ట్ వచ్చేసింది. ఇది ఇప్పుడు నేను పార్ట్ తీసేయాలి అనుకున్నాను. ఇందులో ఇక్కడ యాడ్ సెలక్షన్లో ఉంది. ఇక్కడ పైన పక్కన సబ్ట్రాక్ట్. ఎప్పుడైనా సరే సెలక్షన్స్లో ఆల్ట్ పట్టుకుంటే సబ్ట్రాక్ట్. ఆల్ట్ పట్టుకున్నాను చూడండి ఆటోమేటిక్గా నా రౌండ్ సింబల్లో మైనస్ వచ్చేసింది. సో ఇది ఈ ఏరియాలో నేను డ్రాగ్ చేస్తే ఆ ఏరియా వరకు నాకు మైనస్ అయింది. చూడండి నేను అనుకోకుండా ఇక్కడ ఎక్స్ట్రా వెళ్ళింది. షిఫ్ట్ పట్టుకుంటే ప్లస్ సింబల్. సెలక్షన్ ఏదైనా సరే షిఫ్ట్ పట్టుకుంటే యాడ్, ఆల్ట్ పట్టుకుంటే సబ్ట్రాక్ట్. ఈజీగా నాకు సెలెక్ట్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు ఇది చూసారా, సో ఇక్కడ నేను క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఆ కలర్ ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతుందో అంతవరకు ఆటోమేటిక్గా నాకు సెలక్షన్ విడిపోతూ ఉంది. బ్రష్ లాంటి సెలక్షన్. ఇక్కడ ఏంటి మరీ పెద్దదైతే బ్రష్ అయితే ఇక్కడ లాగలేకపోతుంది. అందుకని బ్రష్ సైజ్ చిన్న చేస్తాం. చిన్న చేసి ఆ ఏరియాస్ని కూడా చిన్న చిన్న ఏరియాస్ ఇక్కడ నాకు అనవసరం. ఈ పార్ట్ నేను రిమూవ్ చేసేయాలనుకున్నా. ఆల్ట్ పట్టుకున్నాను. ఈ పార్ట్ నేను రిమూవ్ చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే అవసరం లేదో ఆ ఏరియాస్ అంతా ఆల్ట్ పట్టుకొని నేను రిమూవ్ చేసుకుంటున్నాను. నాకు క్యారెక్టర్ ఎక్కడైతే కావాలో షిఫ్ట్ పట్టుకొని యాడ్ చేసుకున్నాను. ఎక్కడెక్కడైతే అనవసరమో అక్కడ నేను మైనస్ చేస్తున్నాను. బ్రషెస్ తగ్గించాను. ఆల్ట్ యాడ్ సబ్ట్రాక్ట్. ఎట్లా తీసుకున్నాను ఈ రకంగా. నాకంటే బ్రష్ లాంటి సెలక్షన్ ఈజీగా ఉండడానికి ఉంటుంది. ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే ఈ దాన్ని ఇప్పుడు కట్టింగ్స్లో కూడా పర్ఫెక్ట్ కట్టింగ్స్ని ఎలా చేస్తాము యూజింగ్ మనకి ఇప్పుడు ఈ పార్ట్ని కాదు ఇవన్నీ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ క్యారెక్టర్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు మనకేంటి ఆబ్జెక్ట్ సెలక్షన్ వాడితే ఆబ్జెక్ట్ సెలక్షన్ వాడుతుంది. క్విక్ సెలక్షన్ వాడుతున్నాను ఎక్కువ ప్రిఫర్డ్గా. ఓకే, క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తాను. మనకి ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు. అనుకోకుండా నాకు వచ్చే ప్రాబ్లం ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ట్రా అవుతుంది. ఎందుకంటే ఈ కలర్ దగ్గరగా ఉంది. అక్కడ ఆల్ట్ పట్టుకొని పాయింట్ క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. ఆల్ట్ పట్టుకొని ఈ పార్ట్ నేను మైనస్ చేశాను. ఇప్పుడు నాకు కాపీ చేసి పేస్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని కంట్రోల్-C కాపీ చేసేసాను. ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాను. సో న్యూ డాక్యుమెంట్ తీసుకున్నప్పుడు వచ్చేసి ఇంకొక మెయిన్గా చూసుకునేది ఏంటంటే మీరు ఏదైతే కాపీ చేశారో కంట్రోల్-C కొడతారు కదా, తర్వాత కంట్రోల్-N న్యూ డాక్యుమెంట్ కొట్టినప్పుడు
మీరు కాపీ చేసిన డైమెన్షన్స్ ఏదైతే ఉందో, అంటే దాని విడ్త్ హైట్ డైమెన్షన్ ఏదైతే ఉందో అది న్యూ డాక్యుమెంట్కి డైరెక్ట్గా తీసుకుంటానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఓకే అన్నాను, కంట్రోల్ వి కూడా చూడండి, కరెక్ట్గా దానికి సరిపోయింది. చూడండి ఇదిగో. సో మనకి ఇది కాదు కదా, మనం A4లో పెట్టుకోవాలనుకుంటాం, ఎందుకంటే సైజు పెంచాలి, ఇవన్నీ చేయాలి. కంట్రోల్ న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాము. ఇందులో ఇంటర్నేషనల్ పేపర్ సైజ్ A4. ఓకే, దీంట్లో కంట్రోల్ వి పేస్ట్ చేశాను. ఇప్పుడు దీని ఎడ్జ్లు చూడండి ఎలా ఉందో. మనకి పర్ఫెక్ట్ ఎడ్జెస్ వచ్చినాయా? పర్ఫెక్ట్ ఎడ్జెస్ లేవు అసలు. ఇలా కట్ చేసుకొని మనం పిక్చర్ని ఏమైనా పెడితే ఏంటి, కానీ యాక్చువల్గా పర్ఫెక్ట్ పిక్చర్ని కట్ చేయాలంటే ఈ పాలిగన్ లాసర్ టూల్తో, ఈ లాసర్ టూల్స్తో మనం వాడము, పిక్ సెలెక్షన్ టూల్తో వాడము. కానీ దీన్ని కూడా నేను పర్ఫెక్ట్ చేయగలుగుతాం. ఎలా అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సెలెక్షన్ చేశారు కదా, సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో సెలెక్ట్ మెన్యూలోకి వెళ్తే కనుక ఇక్కడ సెలెక్ట్ అండ్ మాస్క్ అని ఉంటుంది. అంటే సెలెక్షన్ చేస్తేనే అది పనిచేస్తుంది, సెలెక్షన్ చేయకపోతే పని చేయదు. దాంట్లోనే హెయిర్ కూడా అక్కడే ఉంటుంది. సెలెక్ట్ అండ్ మాస్క్ అన్నాం. దీంట్లోకి వెళ్తే సెలెక్ట్ అండ్ మాస్క్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి మనకి సపరేట్గా ఓపెన్ అయింది, ప్రాపర్టీస్ అని సపరేట్గా ఓపెన్ అయింది. ఇది క్యాన్సిల్ చేశాను అనుకో, చూడండి సెలెక్షన్ లేదనుకోండి, కంట్రోల్ డి కొట్టాను, సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ అండ్ మాస్క్ అన్నారు అనుకోండి, ఈ పిక్చర్ డైరెక్ట్గా ఓపెన్ అవుద్ది. నేను అందుకని ఏంటంటే ముందు నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ అండ్ మాస్క్ అంటున్నాను. ఇక్కడ దీంట్లో వ్యూ మోడ్ అని ఉంది కదా, దీంట్లో వ్యూస్లోకి వెళ్ళి ఆనియన్ స్కిన్లోనే ఉంచండి. ఆనియన్ స్కిన్ లేదంటే కనుక ఆన్ వైట్ పెట్టారనుకోండి, వైట్ మీద వస్తుంది, అంటే మనకి బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది, ప్లస్ వచ్చేసరికి ఏంటంటే మనకి అదర్ పార్ట్స్ కూడా కనబడుతున్నాయి, కానీ ట్రాన్స్పరెన్సీగా కనబడుతుంది. సో ఇందులో ఆనియన్ స్కిన్లో పెట్టుకోండి, సో దట్ నాకు బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెన్సీలోకి, ఈ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, ఇది తగ్గించాలనుకోండి ఫుల్ కనబడుతుంది, ఇది పెంచాలనుకోండి కంప్లీట్గా నాకు పోయి, ఇప్పుడు నాకు అంటే మీరు ఏం ఆప్షన్స్ అప్లై చేయకుండా ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసిన దానికి ఎలా ఉందో అలా కనబడుతుంది ఎడ్జెస్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం చేయగలిగింది వచ్చేసి కొంచెం ఈ పార్ట్ని కొద్దిగా తగ్గించి పెట్టుకోండి, అంటే ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ ఇది తేడా కనపడాలనుకుంటున్నాను కాబట్టి. ఇక్కడ నెక్స్ట్ ఎడ్జ్ డిటెక్షన్ అని ఉంది, అంటే ఇప్పుడు దీంతో ఇంకా పని అయిపోయింది, ట్రాన్స్పరెన్సీస్ ఓన్లీ ఉంచేయండి అంతే చాలు, యాజ్ 50% పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇందులో ఎడ్జ్ డిటెక్షన్ అని ఉంది, అంటే ఎడ్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్స్ట్రా ఏమైనా కట్ అయినా ఏమైనా కూడా ఆటోమేటిక్గా ఎడ్జెస్ని డిటెక్ట్ చేయమంటున్నాం. సో దాన్ని రేడియస్ పెంచారనుకోండి, ఇక్కడ చూడండి ఈ హెయిర్ పార్ట్లో చూడండి రిమూవ్ అయిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది, చూసారా? అందుకని ఇది ఎక్కువ వాడకూడదు, జస్ట్ ఏదో లైట్ అంతే, అంటే ఏమన్నా హైడ్ అయినవి ఏమన్నా ఉంటే కనుక కనిపించడానికే తప్ప దేని పెద్దగా యూజ్ చేసేది ఏం లేదు. నెక్స్ట్ గ్లోబల్ పారామీటర్స్, ఇది మనకి చాలా గ్లోబల్ రిఫైన్మెంట్స్, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఎడ్జెస్ మీదకి వీటికి చూడండి, ఇప్పుడు జూమ్ చేసి ఈ ఎడ్జెస్ మీదే గమనించండి ఎక్కువ. ఇందులో స్మూత్నెస్ పెంచారనుకోండి, ఎక్కడైనా మీరు అనుకోకుండా షార్ప్గా కట్ చేశారనుకోండి, షార్పులుగా ఉంటాయి కదా, ఇవన్నీ స్మూత్నెస్ అయిపోతాయి. స్మూత్ వాల్యూ పెంచుకోండి. చూడండి స్మూత్ వాల్యూ పెంచుతుంటే చూసారా, ఇదిగో ఇది ఒక్కసారి ఒరిజినల్ ఆఫ్ ఆన్ చూడండి, షో ఒరిజినల్ ఆన్ చేశాను, ఇప్పుడు చూడండి ఒరిజినల్ ఇది ఆఫ్ చేశాను, తర్వాత మోడిఫైడ్, ఇది స్మూత్ అయిపోయింది, చూసారా? ఇదిగో కట్స్ అన్ని పోయినాయి ఇక్కడ ఎడ్జ్లో. సో స్మూత్నెస్ అంటే అన్ని పిక్చర్స్కి ఒకటే వాడేదేం లేదు, మన ఇష్టం ఏదన్నా, అంటే డిపెండ్ ఆన్ పిక్చర్ని బట్టి మనకి స్మూత్నెస్ మిగతా ఈ ఆప్షన్స్ అన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫెదర్, సాఫ్ట్ అండ్ సెలెక్టెడ్ ఎడ్జెస్, అంటే ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎక్కువగా, అంటే దీని వాల్యూ కూడా ఎక్కువ పెంచకూడదు, పెంచితే ఏమవుతుందో చూడండి, ఇది స్లోగా ఇది ట్రాన్స్పరెన్సీగా అవుతుంది. ఇది ఎంత అంటే పెద్ద పిక్చర్ అయింది అనుకోండి, మ్యాక్సిమం 2 దాటి వెళ్ళకూడదు, మ్యాక్సిమం 2 దాటి, అంటే ఇది పెద్ద పిక్చర్ కాబట్టి మ్యాక్సిమం మనం అంటే డిపెండ్ ఆన్, అంటే ఇప్పుడు 1.5 ఎంతో కొంత వాడుకుంటాం. ఎడ్జెస్ మనకి చూడండి స్లోగా వెళ్తున్న కొద్దీ డిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు స్మూత్నెస్ పెంచాను, ఫెదర్ పెంచాను, కానీ ఎక్కువ ఫెదర్ ఇవ్వకూడదు, లైట్ అవసరాన్ని బట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిక్చర్ని మనం పెట్టుకుంటే ఏంటి, ఈ ఎడ్జెస్ మనకు కరెక్ట్గా లేవు, ఇప్పుడు మనం ఏమైనా బ్యాక్గ్రౌండ్లో పెట్టినా కూడా ఇది కరెక్ట్గా ఉండట్లేదు, కరెక్ట్గా ఉన్నట్టు ఉండదు. సో ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది, ఈ ఎడ్జ్ మీకు కరెక్ట్గా షార్ప్గా కనబడాలి, జిగ్జాగ్స్ ఉండకూడదు, షార్ప్గా ఉండాలి. అలాంటప్పుడు
ఈ కాంట్రాస్ట్ అనే పార్ట్ ఉంది కదా, ఈ కాంట్రాస్ట్ని పెంచండి. ఈ కాంట్రాస్ట్ని పెంచినప్పుడు ఎడ్జ్ చూడండి, మీకు షార్ప్నెస్ జనరేట్ అయింది, స్మూత్గా ఉంటుంది చూడండి, స్మూత్నెస్ ఉంది, షార్ప్గాను ఉంది. ఎడ్జ్ కూడా స్మూత్నెస్ అండ్ షార్ప్నెస్ రెండు సరిపోయింది. ఇప్పుడు ఒకసారి ఒరిజినల్ చూపిస్తున్నాను చూడండి, షో ఒరిజినల్ చూడండి, జిగ్జాగ్స్ అప్ అండ్ డౌన్స్ మొత్తం అంతా చెత్తగా ఉంది. ఎప్పుడైతే ఒరిజినల్ ఆఫ్ చేశానంటే వీటిని ఆన్ చేశామో అప్పుడు చూడండి ఎడ్జ్లు పర్ఫెక్ట్ నీట్గా కట్ చేసిన ఫీలింగ్ తీసుకొచ్చేసింది చూడండి. మీరు యాక్చువల్గా అక్కడ నీట్గా మనం కట్ చేయలే, దాన్ని జస్ట్ ఓన్లీ సెలెక్ట్ చేసాం అంత నీట్గా చేయలే అక్కడ అది. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కాంట్రాస్ట్ని పెంచితే ఏమవుతుంది, ఇప్పుడు ఈ స్మూత్నెస్ ఫెదర్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎడ్జ్ అనేది డిజాల్వ్ అవుతుంది కదా. సో ఆ రెండింటిని డీటెయిల్ చేసింది. నెక్స్ట్ షిఫ్ట్ ఎడ్జెస్, ఇది అవసరమైతేనే వాడాలి. షిఫ్ట్ ఎడ్జెస్ అంటే కనుక ఇప్పుడు ఈ షేప్లో అనుకోకుండా కొంచెం బయటికి కట్ చేశారు, అంటే మొత్తంలో బయటికి కట్ చేసుకున్నాను, కొంచెం లోపల కట్ చేసుకుందాం అనుకున్నాను, అంటే ఆ పార్ట్ అంతా పోవాలి అనుకుంటే కనుక షిఫ్ట్ ఎడ్జెస్ అంటే కనుక కొంచెం మైనస్ చేసుకుంటుంది, అంటే లోపల కట్ చేసుకుంటుంది. అలా అని చెప్పి ఎక్కువ చేయకూడదు, లోపలికి మరీ కట్ అయిపోతుంది ఇది చూడండి. అదే ఒకవేళ షిఫ్ట్ ఎడ్జెస్ పెంచారనుకోండి ఎక్స్ట్రా బయటికి వస్తుంది. బయటకు వస్తే ఏంటి, బయట పెయింట్ ఉంది కదా, పెయింట్ ఎక్స్ట్రా మార్క్ ఉంది కదా, అది కనబడిపోతుంది. ఇది అవసరమైతేనే యూజ్ చేయాలి, డిఫాల్ట్ వాల్యూ జీరోస్లో ఉంటుంది, మనకి ఎంత అవసరమో అంతవరకే ఇవ్వాలి. ఓకే, ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయింది గ్లోబల్ రిఫైన్మెంట్స్లో ఈ 4 పార్ట్స్. నెక్స్ట్ అవుట్పుట్ సెట్టింగ్స్ ఉంది కదా, దీంట్లో ప్రస్తుతానికి అవుట్పుట్ సెలక్షన్లోనే ఉంచండి, అంటే మాస్క్లో అవ్వలేదు కాబట్టి ఓన్లీ సెలక్షన్లోనే ఉంచి ఓకే అనండి. ఇప్పుడు నాకు ఈ పార్ట్ అంతా సెలెక్ట్ అయింది, ఇప్పుడు కాపీ చేయండి. ఇప్పుడు Ctrl+C అన్నాను, దీంట్లో Ctrl+V అంటున్నాను చూడండి. ఇప్పుడు 2 ఎడ్జెస్ మూవ్ టూల్ తీసుకున్నాను, ఇప్పుడు దీని ఎడ్జ్ చూడండి, ఎడ్జెస్ పర్ఫెక్ట్గా ఉంటాయి. చూసారా ఎంత రఫ్ అండ్ జిగ్జాగ్ షేప్స్ ఉన్నాయో, కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్ కటింగ్ లాగా వచ్చింది. ఇది కంపల్సరీగా మనం యూజ్ చేయాల్సిన ఐటమ్, రిఫైన్ ఎడ్జెస్. రిఫైన్ ఎడ్జెస్ అనేది ఈ రకంగా, అంటే మనం సెలక్షన్ చేసిన తర్వాతే ఇది సెలెక్ట్ మెన్యూలో సెలెక్ట్ అండ్ మాస్క్, ఓల్డర్ వర్షన్స్లో దీన్నే రిఫైన్ ఎడ్జెస్ అంటారు, ఇందులో సెలెక్ట్ అండ్ మాస్క్ అంటారు. ఇప్పుడు నేను సెలక్షన్ ఉంది కాబట్టి ఇది వచ్చింది, ఇప్పుడు నేను సెలక్షన్ తీసేస్తున్నా, Ctrl+D డీసెలెక్ట్, ఏమీ లేదు నాకు ఇక్కడ సెలక్షన్ లేదు. ఓకే, సో ఇందులో సెలక్షన్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ టూల్స్లోకి మనకు ఇక్కడ వెళ్ళినప్పుడు ఇందులో అంటే ఈ టూల్ కానీ క్విక్ సెలక్షన్ టూల్ కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ పైన సెలెక్ట్ సబ్జెక్ట్, సెలెక్ట్ అండ్ మాస్క్ అని వచ్చింది. ఇవి ఓల్డర్ వర్షన్స్లో లేవు, 2019 నుంచే ఉంది ఇది సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది. ఈ సెలెక్ట్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ టూల్ ఏం చేస్తుంది, ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ మనం డ్రాగ్ చేస్తే ఆ ఏరియా వరకు క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అంతవరకు సెలెక్ట్ చేస్తుంది. ఈ సెలెక్ట్ అండ్ మాస్క్ ఏంటంటే మీరు సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదు, అందులో క్యారెక్టర్స్ కానీ బైక్స్ కానీ యానిమల్స్ కానీ వెహికల్స్ కానీ ఏమున్నా కానీ ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసేసుకుంటుంది. సెలెక్ట్ సబ్జెక్ట్, ఇది జస్ట్ క్లిక్ చేయండి చాలా, అంతే. క్లిక్ చేసి కాసేపు కూర్చోండి, ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఇది అంతా వచ్చేసి ఏంటంటే ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా మనకి దాంట్లో పిక్చర్ ఎంతవరకు అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసేసింది. ఎక్స్ట్రా చిన్న ముక్కలు ఏమైనా ఉంటే కనుక మనం చేసుకుంటాం దాన్ని. ఓకే, మనకి ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే కనుక ఇప్పుడు నేను దీంట్లో ఈ వెహికల్ది తీసాను. సో దీంట్లో సార్ ఈ టూల్ తీసుకుంటే రాదా, ఈ టూల్ తీసుకున్నా రాదు, ఈ టూల్ తీసుకున్నా రాదు,
ఈ టూల్ తీసుకున్నా కూడా మనకి సెలెక్టెడ్ మాస్క్ అని వస్తుంది, కానీ సెలెక్ట్ సబ్జెక్ట్ రాదు. ఓన్లీ ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ కానీ క్విక్ సెలెక్షన్ టూల్ కానీ తీసుకుంటేనే మనకి సెలెక్ట్ సబ్జెక్ట్ అని వస్తుంది. సెలెక్ట్ సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే చాలు, పిక్చర్లో ఎక్కడ వరకు అయితే అవి ఉన్నాయో అవి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయాలి. అంటే కలర్ రేంజ్ని బట్టి, వాటి మూమెంట్ని బట్టి, వాటి షేప్ని బట్టి ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసేసుకుంటుంది. ఇదిగో మనం ఇక్కడ దీన్ని ముట్టుకోలా, ఏమీ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ మీద ఒకటి వెళ్తే ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్ డి సెలెక్ట్ చేసేసినప్పుడు ఏ సెలెక్షన్ చేయలా, ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ అండ్ మాస్క్లోకి వెళ్ళొచ్చు. డైరెక్ట్గా సెలెక్ట్ అండ్ మాస్క్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ట్రాన్స్పరెన్సీ ఇక్కడే ఉంది. సో ట్రాన్స్పరెన్సీ కొంచెం తగ్గించుకొని పెట్టుకున్నాను. సో కాకపోతే ఏంటి, ఇందాకేంటి పిక్చర్ క్లియర్గా కనబడింది, బ్యాక్గ్రౌండ్ మాత్రమే ట్రాన్స్పరెన్సీ అయింది. ఇప్పుడేంటి సార్ నాకు రెండు కనబడుతున్నాయి, రెండు ట్రాన్స్పరెన్సీలో కనబడుతున్నాయి. అదేంటి అంటే కనుక ఇక్కడ మనకి టూల్స్ ఉన్నాయి చూడండి. ఇందులో ఫస్ట్ది వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్. అంటే ఇది లేకుండా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఇచ్చారనుకోండి, సెలెక్టెడ్ మాస్క్లో ఆ ఏరియా వరకు సెలెక్ట్ అయ్యిందని అర్థం. సెలెక్టెడ్ మాస్క్ ఇప్పుడు ఇక్కడ ఏం సెలెక్షన్ లేదు నాకు, అంటే మీరు సెలెక్షన్ చేయకుండా తీసుకొచ్చారు. డైరెక్ట్గా ఇక్కడ మొత్తం అంతా ఒకటే ఆబ్జెక్ట్, దీంట్లో మీకు ఏ ఏరియా కావాలి క్విక్ సెలెక్షన్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోండి అని అంటుంది. చూడండి ఇట్లా, అంటే అక్కడ చేసే పని ఇక్కడ చేస్తున్నాం అంతే, అంతకంటే ఏమీ లేదు. అంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చే బదులు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ మీరు చేసుకోండి అని ఇచ్చింది. ఇక్కడ నాకు ఎక్స్ట్రా ఏమైనా వస్తే కనుక సేమ్ ఆల్ట్ పట్టుకుంటే సబ్ట్రాక్ట్ మైనస్ చేసేయచ్చు. సో యాడ్ సబ్ట్రాక్ట్స్ డైరెక్ట్గా ఇచ్చేసి ఇక్కడే మనం స్మూత్నెస్ని పెంచుకోవచ్చు. అంటే డైరెక్ట్గా మనకి ఇక్కడే కనబడుతుంది. అండ్ ఫెదర్ని లైట్గా అడ్జస్ట్ చేయొచ్చు. అండ్ కాంట్రాస్ట్ డీటెయిల్స్, కాంట్రాస్ట్ షార్ప్నెస్ డీటెయిల్స్ ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా షార్ప్నెస్ చేయగలుగుతుంది. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్. అడ్జస్ట్ మీరు జాగ్రత్తగా ఉండండి, మరి ఎక్కువ లాగినా కూడా మళ్ళీ తలనొప్పులు అవుతాయి మనకి. సో కాంట్రాస్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఓకే అన్నారు అనుకోండి. అంటే ఇందులో ఎలాగో అవుట్పుట్ ఇక్కడ మారిపోయింది చూడండి, లేయర్ మాస్క్లో ఉంది. ఇక్కడ మార్చి దీన్ని సెలక్షన్కే వాడండి, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం. ప్రస్తుతానికి మనం సెలెక్షన్ మాత్రమే చేసుకుందాం అనుకుంటున్నాం అంతే, చాలు. మాస్క్లు అవి మనం తర్వాత వెళ్తున్న కొద్దీ వస్తాయి చేసి ఓకే అని. సో ఆటోమేటిక్గా ఇది సెలెక్షన్ వచ్చేసింది. సో సెలెక్ట్ సబ్జెక్ట్ దాంట్లో కూడా ఉంది. సెలెక్ట్ అండ్ మాస్క్లోకి వెళ్ళినప్పుడు సెలెక్ట్ సబ్జెక్ట్ మనకి ఉంది అందులోనే. సెలెక్ట్ అండ్ మాస్క్లోకి వెళ్తే ఇక్కడ పైన సెలెక్ట్ సబ్జెక్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది, ఇక్కడే దీంట్లో ఇచ్చుకోవచ్చు. ఆటోమేటిక్గా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసేసుకుంటుంది అదే, చూసారా. ఇప్పుడు ఎక్స్ట్రా ముక్కలు ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ టూల్, వీటి టూల్స్తో కాదు ఈ టూల్ తోటి డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఇలా వాడచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకి ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ ఇక్కడ కూడా వచ్చింది చూడండి. ఇందాక అక్కడ టూల్ వచ్చిందా, అదే టూల్ ఇక్కడ కూడా వచ్చింది చూడండి. దాని మీద పెడితే చాలు మీకు ఆప్షన్ చూపించాల్సింది చూడండి, దానికి ఏం పని చేస్తున్నా. దీంట్లో అతి ఇంపార్టెంట్ అయింది ఈ టూల్, రిఫైన్ ఎడ్జ్ బ్రష్. రిఫైన్ ఎడ్జ్ బ్రష్తోనే మనకి హెయిర్స్ అనేది కట్ చేస్తాం. హెయిర్స్ అంటే ఇందాక మనకి పీచులుగా వచ్చింది కదా ఆ హెయిర్, కానీ ఇందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిఫైన్ ఎడ్జెస్ వాడినప్పుడు జూమ్ చేసుకున్నాను, ఇది డ్రాగ్ చేసినప్పుడు ఓన్లీ ఎడ్జ్ల మీదకి మాత్రమే మీరు డ్రాగ్ చేయాలి చూడండి. ఇది వాడినప్పుడు మీరు మిగతా ఈ స్మూత్నెస్లు ఇవన్నీ మర్చిపోవాలి, ఇవి ఏవి వాడకూడదు. స్మూత్నెస్లు కానీ ఇవి పెంచడం కానీ అలాంటివి చేయకూడదు. అలాంటివి చేశారనుకోండి ఇది మనకి కరెక్ట్గా రాదు, ఎందుకంటే ఈ పార్ట్ కూడా స్మూత్ అయిపోద్ది, హెయిర్ ముక్కలు కూడా స్మూత్ వెళ్ళిపోతాయి, ఇదిగోండి ఇట్లా ప్రాబ్లం అయిపోద్ది. అందుకని ఏంటంటే బాడీని కట్ చేసేటప్పుడు ఇవి వాడతాం, తర్వాత హెడ్ వరకు సపరేట్గా కట్ చేసుకుంటాం, హెడ్ వరకు సపరేట్గా తీసుకెళ్తాం. సో ఇలాంటివి చేసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు హెయిర్కి వీటికి వచ్చేసానంటే ఇవి మల్టిపుల్ కలర్లో ఉన్నాయి. సో దీన్ని పెద్దగా వెళ్లకుండా నేను ఏం చేస్తానంటే
ఒక పిక్చర్ని అంటే హెయిర్ పిక్చర్ ఉన్నది తీసుకుందాం. ఇప్పుడు ఈ హెయిర్ పిక్చర్ ఉంది, ఈ హెయిర్ కావాలి నాకు. ఓకే, సో ఇందులో ఈ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, సెలెక్ట్ అండ్ మాస్క్ అన్నాను. ఓకే, సో ఇందులో సెలెక్ట్ సబ్జెక్ట్ అనేస్తా డైరెక్ట్గా, ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేసింది దానికి. అంటే ఆ సబ్జెక్ట్ ఎంతవరకు అయితే అంతవరకు అది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది కదా. సెలెక్ట్ సబ్జెక్ట్ అనండి. సో ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ హెయిర్ కూడా తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఇంకా హెయిర్ ముక్కలు రాలా, చూసారా? ఇదిగో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో రిఫైన్ ఎడ్జ్ టూల్ ఉంది కదా, ఇది తీసుకోండి. ఇది ఓన్లీ హెయిర్ల కోసం మాత్రమే. సో ఇక్కడ రబ్ చేయండి, మీకు హెయిర్లు ఉన్నాయి మాత్రమే బయటకు వస్తుంది. సో ఇక్కడ బ్లూ కలర్ ఉన్నది కూడా పోతుంది చూడండి, ఇది లోపల ఉన్న బ్లూ కూడా పోతుంది. ఇది అంటే హెయిర్ డీటెయిల్ మీద, అంటే దీన్ని లోపలికి పెట్టి లాగద్దు, ప్రాబ్లం అవుద్ది. ఓన్లీ ఎడ్జ్ మీదకి మాత్రమే మీరు లాగేది. హెయిర్ ముక్కల్ని మాత్రమే బయటికి తెస్తుంది. లోపల వేరే కలర్ ఉన్న దానికి దానికి సంబంధమే లేదు. హెయిర్ ఉన్న పీసెస్ వరకు మాత్రమే మనకి తీసుకొస్తుంది. ఇప్పుడు హెయిర్ పీసెస్ క్లియర్గా కనిపిస్తున్నాయి, చూసారా? ఇప్పుడు మనకేం లేదు, జస్ట్ ఇందులో సెలక్షన్ ఉంచారు కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇంకా మాస్కులు వీటి గురించి అవ్వాలా, కానీ ఇప్పుడు ఈ సెలక్షన్ దాన్ని చేయడం వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కానీ మాస్కులు చేయడం వల్ల డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో వచ్చేసి సెలక్షన్లోనే పెట్టాను, అవుట్పుట్ సెలక్షన్ వచ్చేసి ఓకే అన్నాను. ఇప్పుడు ఇది ఓకే అయింది. సో చూడండి, ఇప్పుడు దీన్ని నేను కాపీ చేశాను. దీంట్లో పిక్చర్ ఇమేజ్ రొటేషన్ 90 C క్లాక్ వైజ్ తిప్పేశాను. ఇప్పుడు వీటితో పని లేదు నాకు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక కలర్ ఏదో ఫిల్ చేస్తున్నాను, బ్లూ కలర్ తీసుకున్నాను, ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేసాను, మొత్తం కలర్ అంతా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాపీ చేశాను కదా, Ctrl+C కొట్టేసి దీంట్లో Ctrl+V కొట్టాను. ఓకే, Ctrl+T కొట్టేసి ఇటు కార్నర్ లాగుతున్నాను. సార్ ఇలా కార్నర్ పట్టుకొని లాగాలి, మళ్ళీ ఇటు కార్నర్ పట్టుకొని లాగాలి సార్, అది కొంచెం టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఏం లేదు, Ctrl+T కొట్టేసి కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకోండి. ఆల్ట్ పట్టుకుంటే కనుక 4 సైడ్లు ఒకేసారిగా స్కేల్ అవుతుంది. ఆల్ట్ వదిలేసారు అనుకోండి, మనం 3 సైడ్లు మాత్రమే అవుతుంది. ఆల్ట్ పట్టుకున్నారనుకోండి 4 సైడ్లు ఎట్ ఏ టైంగా స్కేల్ అవుతుంది. చేసి ఎంటర్. చూసారా హెయిర్ పీచులుగా ఉన్న హెయిర్ కూడా మొత్తం తీసుకొచ్చాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఓన్లీ అసలు సింపుల్. ఇదే కనుక మీరు ఓల్డర్ వర్షన్స్లో చేయాల్సి వస్తే కనుక దీనికి పెద్ద ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాల్సిన ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో ఇవాళకి ఈ పార్ట్ వరకు చెప్తాను. రేపు మళ్ళీ ఒకసారి కంటిన్యూ చేసిన తర్వాతే నెక్స్ట్ టాపిక్స్లోకి వెళదాం. సో ఎందుకంటే ఇది ఒక రోజులో అర్థమైపోయే ప్రాసెస్ కాదు. ఓకే, సో ఎనీ డౌట్స్? న్యాచురల్గా కావాలనుకుంటే మనకి పిక్చర్ క్వాలిటీ ఉండాలి. ఇది యాక్చువల్గా నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన పిక్చర్ హెయిర్ కోసం అని. సో అందువల్ల మీకు ఏదో, కాకపోతే ఏంటంటే ఈ పీసెస్ ఇంత క్లియర్గా రావటం అనేది జరగదు. హెయిర్ మీకు ఇంత పీసెస్ క్లియర్గా అనేది రాదు. ఎస్, మీరు వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. నేను నోట్స్ ఇవి మొత్తం అన్ని మీ సార్కి ఒకసారి మెయిల్ పెడతాను.
సో సార్ మీకు పిక్చర్స్ ఇవన్నీ మీకు పంపిస్తారు. ఓకే. సో సీ యూ టుమారో.